హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 39. మైకేల్పై కేసు ఫైల్ చేయడానికి నేనే A1 విట్నెస్గా ఉంటానని చెప్పడంతో అమర్ ఆశ్చర్యపోతూ మీరా అని అడిగాడు. అవును, నాకు తెలిసినంతవరకు చెప్తాను, మీరు ఆ ఇన్ఫర్మేషన్తో కేసు ఫైల్ చేయండి అని చెప్పాను. ఆ మాటతో అమర్ ఏదో సాధించినట్లు గెలిచినట్లుగా షాక్ అవుతూ థ్యాంక్ యూ అని చెప్పాడు. కానీ నేను అదంతా ఏం పట్టించుకోలేదు. నా ఫోకస్ అంతా నా బిడ్డను చంపిన వ్యక్తిపైనే ఉంది. అండ్ డోంట్ వరీ శ్రీనిధి, మేము సాక్షుల పేర్లు కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాం. మీ పేరు ఎప్పటికీ బయటికి రాదు, ట్రస్ట్ మీ అని అన్నాడు అమర్. ఓకే, ఇంతకీ నేను ఎప్పుడు రావాలి అని అడిగాను. జస్ట్ మీ ఫ్రీ టైంలోనే ఒక్కసారి మా ప్రాజెక్ట్ వర్కింగ్ స్పేస్కి విజిట్ చేస్తే మిమ్మల్ని ఇంట్రాగేట్ చేసి మాకు కావాల్సిన డీటెయిల్స్ తీసుకుంటాం అని చెప్పాడు అమర్. ఓకే, అయితే రేపు ఈవినింగ్ కలుస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసి కళ్ళ నిండా నీళ్లతో కళ్ళు మూసుకున్నాను. నా మనసు మెదడు అన్నింటినీ కంట్రోల్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాను. ఆ తర్వాత రోజు ఈవినింగ్ అమర్ను కలిసి నాకు తెలిసినంత వరకు మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఆ వీడియోను రా డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసి బయటికి వచ్చేశాను. ఆ తర్వాత ఒక 4-5 రోజులు కూడా నేను మైకిల్తో అంటి ముట్టకుండానే ప్రవర్తించాను. తను కూడా నన్నేమీ పెద్దగా కదిలించలేదు. బిజీగా ఉన్నాడేమో అనుకున్నాను. కానీ ఆ రోజు సాటర్డే కావడంతో పొద్దున్నే ముగ్గురం కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. సరిగ్గా అప్పుడే తనకి కాల్ వచ్చింది. అది రా డిపార్ట్మెంట్ ఆఫీసర్ నుంచే అనుకుంటా. కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు. అవతల వ్యక్తి అతని మీద కేసు ఫైల్ అయినట్లు చెప్పాడనుకుంటా. వెంటనే మైకేల్ కళ్ళు తీక్షణతని సంతరించుకున్నాయి. చేతి కండరం బిగుసుకుంది. ఓకే, ఐ విల్ టేక్ కేర్ అని చెప్పేసి చాలా క్యాజువల్గా ఫోన్ పెట్టేసి మామూలుగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు మైకేల్. అస్సలు ఊహించలేదు ఆ రియాక్షన్. అంత నార్మల్గా ఎలా ఉంటున్నాడో ఏమో. సరిగ్గా అతను ఫోన్ కట్ చేసిన 6 నిమిషాల 22 సెకండ్ల తర్వాత అతని బ్రేక్ఫాస్ట్ పూర్తయింది. లేచి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. అతను అంత కామ్గా ఉండేసరికి నాకు కొంచెం భయం వేసింది. నిజానికి అది తుఫాను ముందు ప్రశాంతతలాగా, ఆ వాతావరణంలో గంభీరత కూడా నన్ను వణికిస్తోంది. సరిగ్గా 15 నిమిషాలు గడిచాక అరెస్టు వారెంట్తో సహా ఆ ఇంటి గేట్ ముందు ఆగాయి 6 ఇన్నోవా కార్లు. వాళ్లతో మాట్లాడి సెక్యూరిటీ వాళ్ళు ఇంటికి కాల్ చేశారు. సార్, వాళ్ళని లోపలికి పంపించమంటారా అని అడిగారు. పంపించమని వాళ్ళకు చెప్పి సోఫాలోనే కాళ్ళు క్రాస్ చేసుకొని న్యూస్ చూస్తూ చేతిలో ఉన్న రిమోట్ను సుదర్శన్ చక్రంలా తిప్పుతూ కూర్చున్నాడు మైకేల్. ఆఫీసర్స్ అందరూ గుమ్మం వరకు వచ్చినా ఒక్కరు కూడా అడుగు లోపలికి పెట్టలేకపోయారు. వాళ్ళ కళ్ళలో కంగారు, కాళ్లలో వణుకు నాకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. మైకేల్ కూడా పల్లెత్తి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం తల తిప్పి ఒక్క చూపు కూడా చూడలేదు. ఒక మనిషి తన చుట్టూ ఉన్న వాళ్ళని అంతలా కంట్రోల్ చేయగలడని అప్పుడే నాకు కూడా అర్థమైంది. వాళ్లలో వాళ్లే ఏవేవో గుసగుసలాడుకోవడం, చిన్న చిన్నగా గొనుక్కోవడం నాకు కూడా వినిపిస్తున్నాయి. అయినా మైకేల్ మాత్రం తాను కూర్చున్న పొజిషన్ మార్చలేదు. వాళ్ళు కూడా లోపలికి అడుగుపెట్టలేదు. బ్రేక్ఫాస్ట్ చేస్తున్న జోసెఫ్ కూడా తలపైకెత్తలేదు. నేను మాత్రమే అటు ఇటు గుడ్లు తిప్పుతూ మొత్తం అయోమయంగా చూస్తున్నాను. దగ్గర దగ్గర అరగంట సేపు అలానే నుంచొని తర్జన పడుతున్నారు వాళ్ళు. సరిగ్గా అరగంట తర్వాత చేతిలో రైడ్ వారెంట్తో వెనక నుండి 3 అడుగులు ముందుకు వేసి గుమ్మం ముందు నుంచొని లోపలికి అడుగు పెట్టబోయాడు అమర్. అతను అడుగు పెట్టబోయే క్షణంలో ఏం కావాలి అంటూ హడావుడిగా నేను అడ్డు వెళ్ళిపోయాను. వీ హ్యావ్ రైడ్ వారెంట్ అని కాస్త సీరియస్ ఫేస్తో చెప్పాడు అమర్. ఓ ప్లీజ్ కమ్ అన్నాను. వాళ్ళు లోపలికి రాగానే మీ ఫోన్స్ అంటూ ముగ్గురిని అడిగారు. తన పాకెట్ నుండి ఫోన్ తీసి టేబుల్ మీద పెట్టేసి సోఫాలోనే కూర్చున్నాడు మైకేల్. వాళ్ళు ప్రతి రూమ్లోకి వెళ్ళి ప్రతి అణువు చెక్ చేసి సుదీర్ఘమైన 6 గంటల రైడ్ తర్వాత 50,000 రూపాయల కట్టతో బయటకు వచ్చారు. అప్పటి వరకు కనీసం ఇంచు కూడా కదలకుండా అక్కడే కూర్చున్నాడు మైకేల్. వాళ్ళకు కావలసిన డీటెయిల్స్ అన్నింటినీ వాళ్ళకు చెబుతున్నాడు జోసెఫ్. రైడ్ మొత్తం పూర్తవగానే ఫార్మల్ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయించి రాంగ్ ఇన్ఫర్మేషన్తో రైడ్ చేసినందుకు సారీ అని చెప్పేసి వెళ్ళిపోయారు. అసలు ఇక్కడ ఏమీ ఎందుకు దొరకకుండా పోయాయి? అంత పెద్ద ఇంట్లో 50,000 మాత్రమే దొరికాయంటే ఎవరైనా నమ్ముతారా? కానీ కోర్టుకు కావాల్సింది లాజిక్ కాదు, సాక్ష్యం. అవే లేకుండా చేశాడు మైకేల్. కానీ నా కళ్ళతో నేను చూసిన ప్రాపర్టీ డాక్యుమెంట్స్, గోల్డ్, డైమండ్స్, ఎమరాల్డ్స్, క్యాష్ ఏది ఆ టీంకి కనిపించలేదు.
అసలు మైకేల్ అలా ఎలా మాయం చేయగలిగాడు? నేను ఇంట్లోనే ఉన్నాను కదా! నాకు ఈ ఆలోచనలతో అంతా అయోమయంగా అనిపించింది. కానీ ఒకానొక టైంలో అవన్నీ మాయం చేయడంలో నేనే హెల్ప్ చేశానని గుర్తు రాగానే ఒక విరక్తి నవ్వు నా పెదవుల మీదకి చేరింది. ఆ రోజు నా హెల్ప్‌తో చేయగలిగితే ఈరోజు మరోలాగా మైకేల్ చేయలేడా ఏంటి? ఇన్ని తెలిసిన వ్యక్తికి నేను కొద్ది రోజులుగా చేసిన పనుల గురించి తెలీదా? తెలీదనుకోవడం నా అమాయకత్వం. అంతే అనుకొని విరక్తిగా నవ్వుకొని నా రూంలోకి వెళ్ళబోయాను. స్టే దేర్ అని కోపంగా అరిచాడు మైకేల్. ఆ అరుపుకి తుళ్ళిపడిపోయి వెనక్కి తిరిగాను. తను నుంచున్న చోటు నుంచి అడుగులు నా వైపు ఎంత బలంగా పడుతున్నాయో ఆ వేగాన్ని చూస్తుంటే నా కళ్ళు, శరీరం ఒక్క క్షణం కంపించాయి. అతను నా దగ్గరగా వచ్చి సడన్గా నా దవడ పట్టుకొని దగ్గరగా లాక్కొని, నీకు కళ్ళు కనిపించని వెధవలా కనిపిస్తున్నానా అని అడిగాడు. ఇక నేను ఓపెన్ అయ్యే టైం వచ్చేసిందని నాకు అర్థమైపోయింది. దాంతో వెంటనే అతని చేతిని విసిరి దూరంగా కొడుతూ, డోంట్ టచ్ మీ అని కోపంగా అరిచాను. కానీ మళ్ళీ నన్ను గట్టిగా పట్టుకున్నాడు మైకేల్. నేను అతని నుంచి విడిపించుకుంటూ, ముట్టుకోకు నన్ను, నీకు నచ్చినట్లు నచ్చినప్పుడు ముట్టుకోవడానికి నేనేమీ ఆటబొమ్మని కాదు అని కోపంగా అరిచాను. అంతే. ఏమైంది శ్రీ అని కంగారుగా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు జోసఫ్. జోసఫ్, నీకు అసలు విషయాలేవీ తెలీదు, అండ్ ఇది కూడా నీకు సంబంధం లేని విషయం, నువ్వు లైట్ తీసుకో అని చెప్పాను. దాంతో తనేం మాట్లాడలేదు. వాళ్ళ అన్నయ్య వైపు చూసి 2 అడుగులు వెనక్కి వేశాడు. నేను కోపంతో, మనిషివేనా నువ్వు? అతను నువ్వు అనుకునేంత మంచి మనిషేం కాదు అని మా నాన్న నెత్తి నోరు కొట్టుకొని చెప్పారు. వింటేగా నేను ప్రేమ ప్రేమ అని ఏడ్చాను. అందరినీ కాదనుకొని నీకోసం వచ్చాను. కానీ ఇప్పుడు దేనికి పనికొచ్చింది నాకు ఆ ప్రేమ? నా బిడ్డను చంపుకోవడానికి తప్ప అని కోపంగా అరిచాను. ఆ మాటతో మైకేల్ ఏదో చెప్పబోయాడు. కానీ వెంటనే అతన్ని అడ్డుకుంటూ, ఓ ప్లీజ్, ఆ బిడ్డ అవిటిగా పుడుతుంది కాబట్టి అబార్షన్ చేయించానని సొల్లు కబుర్లు మాత్రం చెప్పకండి. అవే మాటలు రెక్కాడితే కానీ డొక్కాడని మనుషులు చెబితే వినటానికి బాగుంటుంది. కానీ ఇన్ని కోట్లు, కోటలు, ఆస్తులు ఉన్న మీరు చెబితే చండాలంగా ఉంటుంది. వాటన్నిటిని ఏం చేసుకుంటారు? ఒక బిడ్డ ప్రాణం తీయడానికి ఉపయోగపడిన ఆ సొమ్ము నాకు విషంతో సమానం. ఈ ఇల్లు నాకు శ్మశానంతో సమానం. మీకు ఈ పాటికే అర్థమై ఉండొచ్చు. మీరు అనుకుంటున్నదంతా నిజమే. ఎస్, రా డిపార్ట్మెంట్కి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నేనే చెప్పాను. నాకు తెలిసిందంతా వాళ్ళకు చేరవేశాను. ఎందుకంటే నువ్వేమీ దేవుడివి కాదు మిస్టర్ మైకేల్ పీటర్. నువ్వు ఒక మనిషివి. నీకు కూడా కొన్ని హద్దులున్నాయి. సొసైటీని కానీ, ప్రజలను కానీ, ప్రాణాలను కానీ వాటి హద్దుల్లో నుండే నువ్వు చూసుకోవాలి. మైండ్ ఇట్ అని కోపంగా చెప్పి ఆయాసం రావడంతో ఆగిపోయాను. నన్నే సూటిగా చూస్తున్నాడు మైకేల్. అప్పుడు నేను మళ్ళీ మాట్లాడుతూ, నేను ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ నీ లిమిట్స్ నీకు గుర్తు చేసే వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. ఈ లోకంలో డబ్బుతో కొనలేవి ఏవీ లేవని నాకిప్పుడు అర్థమైంది. అందరూ అంటారు కదా, అద్దం చూడడానికి ఎంత అందంగా ఉంటుందో కానీ అది పగిలితే అంతే మారణాయుధాలుగా మారుతాయని. నువ్వు కూడా అంతే. నీ ప్రేమ అబద్ధం. ఎంత అబద్ధం అంటే, అద్దం నా ముందుండి అందులో ఉన్నది నేనే అని చెప్పినా నన్ను నమ్మలేని స్థితి వరకు తీసుకొచ్చావు. ఇక అయిపోయింది. నీకు నాకు మధ్య ఉన్న నమ్మకం అనే బాండింగ్ తెగిపోయింది. ఇంకా నేను ఇక్కడ ఉండడంలో అర్థం లేదు. అందుకే వెళ్ళిపోతున్నాను. నా ఇంటి నుండి నేనేం తీసుకొచ్చానో వాటిని మాత్రమే తీసుకుని వెళ్ళిపోతున్నాను. ఇంత చేస్తున్నాను కదా అని డివోర్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారేమో. నా కంఠంలో ప్రాణం ఉండగా దానికి ఒప్పుకోను. నాలా వేరే అమ్మాయి జీవితం బలవ్వడానికి అస్సలు ఒప్పుకోను. చచ్చేంత వరకు మిస్సెస్ మైకేల్ పీటర్ అంటే నా పేరు మాత్రమే వినిపించాలి. ఇది ప్రేమో పగో నాకు అనవసరం. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది మెమరీస్ మిస్టర్ మైకేల్ పీటర్. గుడ్ బై అని చెప్పి అసలు తనకు మరు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా సీరియస్గా చెప్పాను. ఇక ఆ తర్వాత ఒక్క క్షణం కూడా నాకు అక్కడ ఉండాలనిపించలేదు. అందుకే అక్కడి నుంచి బయటికి వెళ్ళడం మొదలుపెట్టాను. వెంటనే శ్రీనిధి వెయిట్ అంటూ నా వెనకే రాబోయాడు జోసఫ్. అప్పుడు మాట్లాడాడు మా ఆయన మైకేల్ పీటర్. జోసఫ్, ఇంకొక అడుగు ముందుకు పడితే నువ్వు కూడా తనతో పాటు బయటికి వెళ్తావు అని అతి గంభీరంగా చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు మైకేల్. అన్నంటే పిచ్చి ప్రేమ ఉన్న మోడ్రన్ లక్ష్మణుడు కదా, అందుకే ఒక్కడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. అక్కడే నుంచొని నిస్సహాయంగా నా వైపు చూశాడు. బాయ్ జోసఫ్ అని తనను హగ్ చేసుకొని తల నిమిరి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాను.
అప్పుడే బయటికి వెళ్ళిన నాకు ఎదురొచ్చి నా సర్టిఫికెట్స్ ఉన్న ఫైల్ ఇచ్చాడు అశ్విన్. దాంతోనే నా ఇంటి నుండి తెచ్చినవి మాత్రమే నేను తీసుకుని వెళ్తాను అనే నా డైలాగ్ నాకే రిపీట్లో వినిపించింది. వాటిని తీసుకొని మౌనంగా ముందుకు నడిచాను. నా ఫోన్, వాలెట్ ఏది నేను నా ఇంటి నుండి తీసుకురాలేదు కాబట్టి అవన్నీ అక్కడే ఉన్నాయి. కానీ బయటికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో కూడా నాకు అర్థం కాలేదు. అడుగులో అడుగులు వేస్తూ వెళ్ళిపోతుంటే ప్రాజెక్ట్ రామ్ సేతు ద్వారానే క్యాబ్ సర్వీసెస్ స్టార్ట్ చేసిన ఒక ఆవిడ నన్ను చూసి గుర్తుపట్టి, ఎక్కడికి వెళ్తున్నారు రండి అంటూ బలవంతంగా క్యాబ్లో కూర్చోబెట్టింది. ఎక్కడికి వెళ్ళాలో నాకంటూ తెలిస్తే కదా ఆమెకు చెప్పడానికి. కానీ ఆ మాట ఆమెతో అనలేక, చార్మినార్ దగ్గర డ్రాప్ చేయండి అని అన్నాను. ఇప్పుడు చార్మినారా అని టైం చూసుకుంటూ అడిగింది అనుమానంగా ఆమె. "ఉమ్" అన్నాను. కానీ ఇంకేం మాట్లాడకుండా నన్ను చార్మినార్ దగ్గర దింపి ఆవిడ వెళ్ళిపోయింది. అర్ధరాత్రి ధైర్యంగా తిరగగలిగే రోడ్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవి చార్మినార్ రోడ్సే కదా. అందుకే ఏం చెయ్యాలో తెలియక అటు నుండి ఇటు, ఇటు నుండి అటు తిరుగుతున్నాను. కాళ్ళ నొప్పులు వచ్చేంత వరకు అలా తిరుగుతూనే ఉన్నాను. మెల్లగా ఆకలి బాధ మొదలైంది. అయినా మొండిగా కూర్చున్నాను తప్పితే నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అర్ధరాత్రి దాటుతోంది. చలి మొదలయ్యింది. చలి పెరుగుతూ ఉంటే నాలో మెల్లగా వణుకు స్టార్ట్ అయ్యింది. కట్టుకున్న చీర చెంగును తీసి భుజం చుట్టూ వేసుకొని చుట్టూ చూస్తున్నాను. మొదటిసారిగా నా నిర్ణయం మీద నాకే భయం వేసింది. నాకు చిన్నప్పటి నుండి ఉన్న జబ్బిదే. మనసుకు నచ్చింది ముందు చేసేయడం, తర్వాత తీరిగ్గా వాటి కోసం బాధపడడం. ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా నేను ఎలా సర్వైవ్ అవుతాను అని నాకే భయం వేసింది. కానీ ఎలాగైనా సర్వైవ్ అవ్వాలి. ఎందుకంటే శ్రీనిధి అంటే మైకేల్ మాత్రమే కాదు, అతని కాకుండానే నాకు చాలా లైఫ్ ఉందని తెలియాలి. ఎవరికో తెలియాల్సిన అవసరం లేదు, అట్లీస్ట్ నాకైనా ఆ విషయం తెలియాలి. ఆ ఆలోచనలో నేను ఉన్నప్పుడే మా బావను, ఆద్యను రోడ్డు మీద చూశాను. ఈసారి వాళ్ళిద్దరూ మరింత దగ్గరగా ఆల్మోస్ట్ బావను హత్తుకొని బండి మీద కూర్చుంది ఆద్య. అసలు వాళ్ళిద్దరి మధ్య అంత చనువు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని ఎంత ఆలోచించినా నాకప్పుడు అర్థం కాలేదు. దాని వయసు కంటే 10 ఏళ్ళు పెద్ద వయసు మా బావది. అయినా అంత చిన్నపిల్లనని కూడా చూడకుండా వక్ర బుద్ధితో చూడడం వాడికే చెల్లిందేమో అని మనసులోనే విరక్తిగా అనుకున్నాను. కానీ ఇప్పుడు నా జీవితాన్ని చక్కబెట్టుకోలేని నేను దాని జీవితానికి సలహాలు ఇచ్చే స్టేజ్లో లేను. అందుకే చూసి చూడనట్లే వదిలేశాను. అసలు నా ప్రొఫెషనల్ లైఫ్ ఎలా స్టార్ట్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడే, "హే నిధి, నువ్వేంటిక్కడా?" అంటూ షాకింగ్గా అడిగింది మా ఎదురింట్లో ఉండే కనిపించే అక్క. పక్కనే వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు. నేను కూడా అక్కని చూసి షాక్ అవుతూ, "హాయ్ అక్క" అని చిన్నగా నవ్వుతూ లేచి నుంచున్నాను. "ఎలా ఉన్నావురా? నీ పెళ్లి గురించి న్యూస్లో చూశాను. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ" అని నవ్వుతూ చెప్పింది. తన ఫేస్లో ఆ సంతోషం క్లియర్గా కనిపించింది. కానీ నా జీవితం అక్క ఫేస్లో ఉన్నంత సంతోషంగా ఉంటే నేను ఈ టైంలో భర్త దగ్గర ఉంటాను, కానీ ఎక్కడెందుకుంటాను. కానీ ఆ అక్క నవ్వు చూసి అప్పటి వరకు ఎంతో భారంగా దాచుకున్న ఆ కన్నీళ్లు జారి తన చేతి మీద పడ్డాయి. దాంతో, "నిధి, ఏమైందిరా?" అని కంగారుగా అడిగింది పక్కనే ఉన్న ఆంటీ. "ఏం లేదు" అన్నట్లు తుడుచుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ చెప్పాను. కానీ అప్పటికే వాళ్లకు విషయం చూచాయిగా అర్థమైందేమో. "సరే సరే, అన్ని గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందింటికి వెళ్దాంరా" అని చెప్పి నేను రాను అని మొత్తుకుంటున్నా బలవంతంగా నన్ను వాళ్ళింటికి తీసుకుని వెళ్ళారు. మళ్ళీ అదే వీధిలో, అది కూడా అమ్మ ముఖం మీదే. వాళ్లను కాదని నేను వెళ్ళి నేనే మోసపోయి ఇప్పుడు నిస్సహాయంగా నుంచుంటానని నేను కలలో కూడా ఊహించలేదు. మనం కలలో కూడా ఊహించినవి జరగడమే జీవితం కదా. ఆ ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అయ్యి వచ్చి హాల్లో కూర్చున్నాను. "ఏమైనా తిన్నావా?" అని అడిగింది అక్క. "ఆకలిగా లేదక్కా" అని తన 2 ఏళ్ల బాబుని ఒళ్ళో పెట్టుకున్నాను ఆడుకుంటూ చెప్పాను. "ఆకలి ఎందుకుండదు నిధి? మనసుకి బాధ మెదడుకి తెలుస్తుంది కానీ కడుపుకు తెలియదు కదా" అంటూ టిఫిన్ ప్లేట్లో పెట్టి ఇచ్చింది ఆంటీ. "వద్దాంటీ" అన్నాను. "ఏయ్, దెబ్బలు పడతాయి నీకు. చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను, ప్రతిదానికి వెధవ మొక్కమాటం ఒకటి" అని కసిరి బలవంతంగా నాకు తినిపించింది అక్క. ఆ తర్వాత, "చూడు నిధి, నేను ఈ ఇంటి నుండి వెళ్ళిపోయి నా పరిస్థితులు బాలేక మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ నాన్న తప్ప నన్నెవ్వరూ చూడలేదు. కానీ ఒక్క 21 ఏళ్ల అమ్మాయి మాత్రం నా మనసు అర్థం చేసుకొని
నా తల్లిలా అక్కున చేర్చుకుంది. అలాంటి ఒక తల్లి బిడ్డ దగ్గర మొహమాట పడొచ్చా చెప్పు? నీకెన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నువ్వు ఇక్కడే ఉండు. ఇది నీ ఇల్లు లాంటిదే అని బలంగా చెప్పింది అక్క. దాంతో సంతోషంగా ఆమె వైపు చూస్తూ సరే అన్నట్లు తలూపి భారంగా కళ్ళు మూసుకున్నాను. మూతపడిన కనురెప్పల చాటుకి నిద్ర రానని మొండికేసింది. అప్పుడే నాకు నిద్రలేని కలతరాత్రులను అలవాటు చేసింది. పొద్దున్నే అవుతుండగా నిద్ర పట్టేసిందేమో. నేను లేచేటప్పటికి సగం రోజు గడిచిపోయింది. వ్యాపార దిగ్గజం మైకేల్ పీటర్ ఖాందాన్లోకి డ్రగ్స్, నైజీరియా, వియత్నాం లాంటి దేశాలతో ఒప్పందాలు, అతనితో పద్ధతులు కలవక విడాకులకు మొగ్గు చూపుతున్న భార్య శ్రీనిధి అంటూ వేడి వేడి వార్తలు టీవీలో నుండి వినిపిస్తున్నాయి. ఆ న్యూస్తో పాటుగా మా అమ్మ ఇంగువ వేసిన పప్పుచారు వాసన కూడా నా ముక్కు పుటాలకు తగులుతుంది. దాంతో దిగ్గున లేచి కూర్చొని రాత్రి ఎక్కువసేపు మంచులో ఉండడం వల్ల దిమ్మ పట్టేసిన తలను చేత్తో పట్టుకొని చుట్టూ చూస్తున్నాను. అసలు మీడియాకి ఆ న్యూస్ ఎలా వెళ్ళింది? నేనేం చెప్పలేదే. లేదే, ఇదంతా చూస్తే మైకేల్ ఇదంతా నేనే చెప్పానని అనుకుంటాడా అని మనసులోనే అనుకున్నాను. కానీ అంతలోనే అనుకుంటే అనుకోమను, ఇప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను? అతనితో నువ్వేం మళ్ళీ కలవు కదా అని నా మనసు మళ్ళీ ప్రశ్నించింది. సరిగ్గా అమ్మ వాళ్ళ హాల్ అక్క వాళ్ళ ఇంటి గెస్ట్ బెడ్రూమ్లో నుంచి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. హాల్కి ఆనుకునే వంటగది ఉండడం వల్ల అమ్మ ఏం వండినా గుమగుమలాడే వాసన నా ముక్కుకి చేరుతూనే ఉంటుంది. ఒకసారి మా ఇంటి వైపు చూసి పైకి లేచేసరికి గుడ్ మార్నింగ్ ఆంటీ అంటూ ముద్దు ముద్దుగా అంటూ వచ్చి నా ఒళ్ళో కూర్చున్నాడు అక్క వాళ్ళ బాబు. హాయ్ బంటి, గుడ్ మార్నింగ్ అని చిన్నగా చెప్పాను. మమ్మ ఆఫీస్ అని కష్టంగా నోరు విప్పి ఏదో చెబుతుంటే నేను వాడి నోటిని ముద్దుగా చూస్తున్నాను. వాడి కష్టానికి సారాంశం వాళ్ళ మమ్మీ ఆఫీస్కి వెళ్ళిందని చెప్పడం. అది అర్థం చేసుకొని సరే సరే అని చెప్పి లేచి బ్రష్ చేయడానికి వెళుతుంటే ఇదిగో నిధి కొత్త బ్రష్ అంటూ తీసుకొచ్చి ఇచ్చారు ఆంటీ. థ్యాంక్స్ ఆంటీ అని చెప్పాను. త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తే బ్రేక్ఫాస్ట్ చేద్దు గాని, రాత్రి కూడా సరిగ్గా తినలేదు నువ్వు అన్నారు ఆంటీ. అప్పటికే నా కళ్ళలో సముద్రం. మైకేల్కి నాకు జరిగిన గొడవంతా నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. వెంటనే కళ్ళు తుడుచుకుంటూ సరే ఆంటీ అని చెప్పాను. ఇదిగో ఈ 3 డ్రెస్సులు నీకు సరిపోతాయి, మిగతావి అన్నీ కొంచెం లూజ్ అవుతాయి, వీటిలో ఏదైనా చూసుకొని వేసుకో అని చెప్పి బయటికి వెళ్ళారు ఆంటీ. దాంతో వాటిని తీసుకుంటూ గతం గతహ, ఇక మీదట మైకేల్ కోసం ఆలోచించకూడదు అని ఫిక్స్ అయ్యాను. స్నానం చేసి దేవుడి దగ్గర దండం పెట్టుకొని టేబుల్ మీద కూర్చున్నాను. నీకు ఇడ్లీ నచ్చదు కదా, వింటూ ఉండేదాన్ని అప్పుడప్పుడు మీ ఇంట్లో నుండి నేను ఇడ్లీ చేస్తే తినను అని అరుస్తూ ఉండేదానివి అని నవ్వుతూ నా ప్లేట్లో దోశ తీసుకొచ్చి వేశారు ఆంటీ. అరే అలా ఏం లేదాంటీ అని చిన్నగా నవ్వాను. దోశ ముక్క తుంచి నోట్లో పెట్టుకున్నానన్న మాటే కానీ అప్పుడే నా మైండ్ మళ్ళీ మైకేల్ చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. అసలు మైకేల్ ఏం చేస్తున్నాడో, తనకు గ్రీన్ టీ ఎవరు కల్పించారు? ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు మళ్ళీ చుట్టుముడుతున్నాయి. ఐ థింక్ నేను ఇంకా తనని లవ్ చేస్తున్నాను, అదే తగ్గించుకోవాలి అని నా మనసుకు నేనే సర్ది చెప్పుకుంటూ కళ్ళు తుడుచుకుంటుండగా ఏమైంది నిధి, బాలేదా అని చిన్నగా అడిగారు ఆంటీ. లేదాంటీ, దోశ చాలా బాగుంది, నేనే ఏదో ఆలోచిస్తున్నాను అంటూ గబగబా 2 దోశలు తిన్నాను. వెంటనే 3వది కూడా పట్టుకొని వచ్చి ప్లేట్లో వేశారాంటీ. బిక్కముఖం వేసి ఆవిడ వైపు చూశాను. ఇదే లాస్ట్లే, అసలే రాత్రి ఏం తినలేదు కదా నువ్వు, అందుకే వేశాను అని గుర్తు చేశారాంటీ. ఇంకా చాలా ఆంటీ, నేను తినలేను అన్నాను. తినాలనిది, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి ఫస్ట్. అసలు ఎక్కడైనా 22 ఏళ్ల పిల్లలా ఉన్నావా, ఎముకల గూడులా ఉన్నావు అన్నారా ఆంటీ. 21 అని సరిచేద్దామనుకున్నాను కానీ ఎందుకో ఆ మాట చెప్పలేకపోయాను. టిఫిన్ కష్టంగానే తినేసి హాల్లో వచ్చి కూర్చున్నాను. పెద్ద గ్లాసులో ఫిల్టర్ కాఫీ తీసుకొచ్చింది ఆంటీ. కామ్గా దాన్ని తీసుకొని తాగుతుంటే ఏదైనా ప్రాబ్లమా శ్రీనిధి అని చిన్నగా వచ్చి అడిగారు ఆంటీ. నేను మా ఆయన దగ్గర నుండి వచ్చేసానంటీ అని చెప్పాను. అంతకంటే ఇంకేం చెప్పాలో నాకు తెలియలేదు. ఆవిడ కూడా ఇక ఆ విషయం గురించి పెద్దగా రెట్టించలేదు. సరే, అంకుల్కి తెలిసిన వాళ్ళ దగ్గర జాబ్స్ ఉంటే చూద్దాంలేనిది, అంతా త్వరగానే సెట్ అవుతుంది అని నా తలని మురుతూ చెప్పింది. నేను చిన్నగా నవ్వి అమ్మను తీసుకొని మీరు కొంచెం బయటికి వెళ్ళండి ఆంటీ, గుడికి కానీ లేదంటే ఎక్కడికైనా, నేను ఇంట్లోకి వెళ్ళి నా బట్టలు తెచ్చుకుంటాను అని చెప్పాను. సరే, ఎలాగూ సాయంత్రం బయటికి వెళ్ళాలనుకున్నాంలే నిధి, నువ్వు అప్పుడు వెళ్ళు, నేను ఇప్పుడే వెళ్ళి బయటికి వెళ్దామంటే మీ అమ్మగారికి డౌట్ వస్తుంది అని గోంగూర తెచ్చుకొని వలుచుకుంటూ చెప్పింది ఆంటీ.
సరే ఆంటీ అన్నాను. ఆ తర్వాత ఇక నా జాబ్ కోసం తంటాలు పడాలని గుర్తు చేసుకున్నాను. ఇన్ని రోజులు నాకంటూ ఒక రెజ్యూమే లేకుండానే జాబ్ చేశానంటే ఎవరైనా నమ్ముతారా అసలు? ఏ జాబ్ అప్లై చేయాలనుకున్నా కూడా ఇప్పుడు రెజ్యూమ్ కావాలి కాబట్టి అక్క ల్యాప్టాప్లో దాన్ని ప్రిపేర్ చేసుకొని నా రూమ్లో కూర్చున్నాను. మైకేల్ ఆలోచనలకు తోడు జోసెఫ్ చేసే అల్లరంతా నాకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంటే మనసంతా చాలా ఇబ్బందిగా తోస్తోంది. ముఖ్యంగా నిన్న జోసెఫ్తో నీకు ఏ సంబంధం లేదు అనే మాట అనకుండా ఉండాల్సిందని నా మనసుకు బలంగా అనిపిస్తుంది. ఈ ఆలోచనల నడుమే సాయంత్రం 5:30 అయింది. బయట నుంచి కిటికీలో నుంచి చూస్తున్నాను. అప్పుడే అమ్మ బయటికి వచ్చింది. ఎప్పుడూ అమ్మను నిండుగా చుట్టమే అలవాటు కదా. కానీ అప్పుడు ముఖం నిండా బొట్టు లేకుండా బోసిగా కనిపించడంతో అమ్మను చూడలేకపోయాను. వెంటనే తల తిప్పేశాను. అందుకు కారణం కూడా నేనే అనుకుంటే నా కళ్ళలో నీళ్లు తిరగడం ఆగడం లేదు. వీధిలో అందరూ కలిసి గుడికి వెళ్తున్నట్టున్నారు. పూల సజ్జలో ఇంటి ముందున్న నందివర్ధనం పువ్వులు కోసుకుంటూ సజ్జలో వేస్తుంది అమ్మ. అందరూ ఒకేసారి గుడికి వెళ్లడంతో ఒక్క 5 నిమిషాలాగి నేను మా ఇంట్లోకి వెళ్ళాను. ఆద్య తన రూంలో ఉంది. ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నట్లు బెడ్ మీద వెల్లికిలా పడుకొని సీలింగ్ ఫ్యాన్ చూస్తూ మాట్లాడుతోంది. నేను మా నాన్న దాన్ని వదిలేసి నా రూంలోకి వెళ్ళేసరికి డోర్కి లాక్ వేసి ఉంది. హాల్లోనే కీస్ పెడుతుంది అమ్మ. అది నాకు తెలుసు కాబట్టి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి కీస్ తీసుకొని రూమ్ డోర్ ఓపెన్ చేసి బ్యాగ్లో ఉన్న నా బట్టలు సర్దుకుంటున్నాను. బట్టలు సర్దేసి బయటికి వస్తుంటే నా టేబుల్ మీదే కనిపించింది నా ఫోన్. అంటే నేను వెళ్ళిన రోజు నుంచే నా రూమ్కి తాళం వేశారేమో అనిపించింది. అందుకే ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే కనిపించాయి. వెంటనే నాకు కావలసినవన్నీ తీసుకొని బయటికి వచ్చేస్తుంటే ఆద్య రూమ్లో నుంచి ఈరోజు వద్దు బావా, అమ్మ త్వరగా వచ్చేస్తుంది, ఈ మధ్య నా రూమ్లోనే పడుకుంటుంది కూడా అంటూ హస్కీ వాయిస్తో మాట్లాడుతోంది ఆద్య. అసలు దీని వయసేంటి, ఇది చేస్తున్న పనులేంటి అని వెంటనే దాన్ని అడుగుతూ చెంప పగలగొట్టాలనిపించింది. కానీ ఇప్పుడు నాకు ఆ ఇంటి మీద కానీ అందులో ఉన్న మనుషుల మీద కానీ ఎలాంటి హక్కు లేదని గుర్తు చేసుకున్నాను. అందుకే వెంటనే లగేజ్ తీసుకొని అక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఈవినింగ్ అవుతుండగా ఆఫీసు నుండి ఇంటికొచ్చింది అక్క. రావడమే నిధి అని నన్ను పిలుస్తూ నా రూంలోకి వచ్చింది. చెప్పక్క అన్నాను. రా బయటికి వెళ్దాం అని పిలిచింది. ఇప్పుడా, ఎక్కడికి అని ఆశ్చర్యంగా అడిగాను. అవును, ఇప్పుడే వెళ్దాం అంది అక్క. ఆ మాటతో నాకు కొంచెం కంగారొచ్చింది. అమ్మ ఎదురు పడితే నన్ను చూసి ఏమంటుందోనని భయం వేస్తుంటే ఇప్పుడు బయటికెందుకక్క అని మళ్ళీ అడిగాను. ఏదైనా తిందాం నిధి, ఆకలి వేస్తుంది అంటూ లోపలికి వెళ్ళి బంటిగాడిని కూడా తీసుకుని వచ్చింది అక్క. కానీ నాకు బయటికి వెళ్ళాలంటేనే భయంగా అనిపించింది. అందుకే మళ్ళీ వెళ్దాంలే అక్క అన్నాను. ఏం కాదులే నిధి, రా, ఎన్ని రోజులు ఇలా ఇంట్లోనే ఉంటావు, అన్నింటినీ అందరినీ ఫేస్ చేస్తేనే ఫ్యూచర్ ఉంటుంది, ముందు నువ్వురా అంటూ నా చెయ్యి పట్టుకొని బయటికి లాక్కొచ్చింది. నా కర్మేంటో తెలియదు కానీ సరిగ్గా అప్పుడే అమ్మ కూడా గుడి నుండి వస్తూ ఒక్కసారిగా నా వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ తనేంటిక్కడా అని గంభీరంగా అడిగింది. ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.